దేవుడి సొమ్మును కూడా ఎత్తుకుపోతున్నారు. గణేష్ మండపాల్లో లడ్డూలకు రక్షణ కరువైంది. ఏమాత్రం భయం భక్తి లేకుండా పట్టుకుపోతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా మాయం చేస్తున్నారు. దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చే భక్తులకు కేటుకల్లా భయం పట్టుకుంది. మండపాలకు రావాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. దేవుడి లడ్డూలపై దొంగల కన్ను. రాత్రికి రాత్రి లడ్డూలు మాయం. భక్తుల్లా వచ్చి పట్టుకుపోతున్న కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదులతో పోలీసులు అలర్ట్. భక్తి శ్రద్ధలతో జరిగే గణేష్ ఉత్సవాలకు దొంగల పెడత తప్పట్లేదు. దేవుడి సొమ్ముని కూడా దర్జాగా పట్టుకుపోతున్నారు. మంటపాల్లో విలువైన వస్తువుల్ని దొంగల పరమవుతున్నాయి. నిర్వాహకులు పక్కకు తిరిగితే చాలు చోరగాళ్లు హాంఫర్ట్ చేస్తున్నారు. వినాయక చవితిని భారీ ఎత్తున జరిపే హైదరాబాద్లో ఇదో పెద్ద సమస్య అయిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి. దేవుడి చేతిలో లడ్డూలు కూడా పట్టుకుపోతున్నారంటే దొంగతనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గణేశుడి లడ్డూకి విపరీతమైన డిమాండ్. నిమజ్జనం రోజున లడ్డూలను వేలం వేయడం ఆనవాయితీ. బాలాపూర్ గణపతి లడ్డూ ఏటా లక్షల్లో పలుకుతుంది. అలాంటి విశిష్టత ఉండే లడ్డూపై దొంగల దృష్టి పడింది. ఈ చోరీలు ఎక్కువవడంతో కొన్ని మండపాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎల్బీ నగర్లోని ఓ గణేష్ మంటపం దగ్గర రాత్రి సమయంలో చోరీ జరిగింది. ఇక్కడకు వచ్చిన 3 దొంగలు హుండీ, సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు లడ్డూ కూడా పట్టుకుపోయారు. ఈ చోరీ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. చోరీ చేసిన 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు. 3 రోజులుగా ఎల్బీ నగర్లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువయ్యాయి. 6 మంటపాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఈ గ్యాంగే ఇదంతా చేసి ఉంటుందని పోలీసులు అనుమానం. తమ మంటపాల్ని పోలీసులే కాపాడాలంటున్నారు బాధితులు. ఇప్పటి వరకు 6 లడ్డూలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి. కొన్ని మంటపాల్లో తమ వస్తువుల్ని కూడా కాజేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. గణేశుడి దగ్గరికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పోలీసులు ఇక్కడ కూడా ప్రత్యేక నిఘా పెట్టాలేమో.